హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోచు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ పాలకూర చట్నీ. పాలకూరతో ఎప్పుడు కర్రీసే కాకుండా ఇలా కాస్త కొత్తగా చట్నీని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చట్నీని ప్రిపేర్ చేసి వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకున్నారంటే పాలకూర అంటే ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా పాలకూర చట్నీని ప్రిపేర్ చేయడం కోసం పాలకూర కట్టలను తీసుకోండి. నేను చిన్న సైజుగా ఉన్న 5 నుంచి 6 కట్టల వరకు పాలకూరను తీసుకున్నాను. ఇలా తీసుకున్న పాలకూరను కాడలను మాత్రమే కట్ చేసుకొని, మరి కర్రీకి ప్రిపేర్ చేసినంత చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అలాగే పాలకూర కట్ చేసేటప్పుడు ముదురు ఆకులన్నీ తీసేసి ఇలా పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న పాలకూర మొత్తాన్ని సాల్ట్ వేసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా బౌల్లోకి వేసి పెట్టండి. తర్వాత పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగినట్టుగా కారానికి సరిపడా పచ్చిమిర్చిని సగం వరకు తుంపుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని సగం వరకు తుంపుకొని వేసుకోవడం ద్వారా పచ్చిమిర్చి చిటపటలాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకున్న పాలకూరను వేసేయండి. పాలకూర వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండును తీసుకొని గింజలు రెమ్మలు లేకుండా ఒకసారి శుభ్రంగా కడిగి పాలకూరలోకి వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పాలకూర మొత్తం ఒకసారి కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి. ఇలా పాలకూర చక్కగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో బౌల్పై మూతను తీసి పాలకూర అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి. పాలకూరను ఉడికించేటప్పుడు ఇలా వాటర్ అనేది బౌల్లోకి వచ్చేస్తుంది. ఇలా వచ్చిన వాటర్ అంతా పూర్తిగా దగ్గర పడి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. చూసారా, పాలకూర అనేది ఏమాత్రం వాటర్ అనేది లేకుండా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చట్నీని గ్రైండ్ చేసుకునేందుకు వీలుగా పాలకూర మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పాలకూరను, పచ్చిమిర్చిని, చింతపండు మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని తీసుకొని వేయండి. వెల్లుల్లిని నేను పొట్టుతో సహా వేసుకుంటున్నాను, మీ ఇష్టాన్ని బట్టి పొట్టుని తీసేసి కూడా వేసుకోవచ్చు. తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి ఇలా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పాలకూర చట్నీ ఇలా వస్తే సరిపోతుంది. తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీనంతా బౌల్లోకి తీసుకోండి. ఇలా రెడీ అయిన పాలకూర చట్నీకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు. ఇలాంటి పచ్చళ్లలో పోపును ప్రిపేర్ చేస్తున్నప్పుడు శనగపప్పు, మినప్పప్పు క్వాంటిటీని 1 స్పూన్ వరకు వేసుకోండి. ఇలా పచ్చళ్లలో పప్పులను ఎక్కువగా వేసుకుంటే రైస్ని తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 2 నుంచి 3 తుంచిన ఎండుమిర్చిని వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి, వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును వేసి కరివేపాకు కూడా కాస్త చిటపటలాడేంత వరకు
కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ అయిన పోపును ముందుగానే ప్రిపేర్ చేసి తీసుకున్న పచ్చళ్ళలోకి వేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా పాలకూర చట్నీ రెడీ. ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో గాని రోటీస్తో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా పాలకూర చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాలకూర చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ.